క్రికెట్లో డిఫరెంట్ స్టైల్గా ఆడే ఆటగాళ్లలో రిషబ్ పంత్ ఫస్ట్ ప్లేస్లో ఉంటాడు. పంత్ బ్యాటింగ్ ఎప్పుడు ఎలా ఆడతాడో ఎవరికీ తెలియదు. రివర్స్ స్వీప్, కీపర్ మీదుగా బౌండరీ కొడతాడు. అలాగే రిషబ్ పంత్ నిన్న పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో బ్యాట్ వదిలేసి షాట్ ఆడడంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. జనరల్గా బ్యాట్ వదిలేసి షాట్ కొడితే బాల్ ఏ సిక్సర్కో వెళ్లి బ్యాట్ కొంచెం దూరంలో పడుతుంది. కానీ పంత్ కొడితే బాల్ కంటే బ్యాటే ఎక్కువ దూరంలో వెళ్లి పడింది. పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్తో కాసేపు రాణించినా ఆ తరువాత టెంపర్ కోల్పోయి భారీ షాట్లకు ప్రయత్నించాడు. పంజాబ్ బౌలర్ అజ్మతుల్లా ఒమర్జా 8వ ఓవర్లో వేసిన బంతిని పంత్ స్ట్రైట్ సిక్స్ ఆడేందుకు ప్రయత్నించగా అది మిస్ ఫైర్ కావడంతో బ్యాట్ ని వదిలేసి మరీ షాట్ బాదటంతో అది ఆఫ్ సైడ్ స్వీపర్ కవర్ లో ఉన్న శశాంక్ దగ్గరకు వెళ్ళింది. శశాంక్ ఎలాంటి మిస్టేక్ చేయకుండా క్యాచ్ పట్టుకున్నాడు. ఈ మ్యాచ్ లో పంత్ 17 బంతులు ఆడి కేవలం 18 రన్స్ మాత్రమే చేయగలిగాడు. ఈ సీజన్ లో 10 ఇన్నింగ్స్ లో కేవలం 128 రన్స్ మాత్రమే చేశారు. దీంతో ఆయనపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. వేలం ధర, కెప్టెన్సీ ఒత్తిడి, బ్యాటింగ్ ఆర్డర్ లో తరచూ మార్పులు, ఎల్ఎస్జీ ఓనర్ గోయంకా వైఖరి అన్నీ కలిపి పంత్ ఫామ్ కోల్పోవడానికి కారణమై ఉండొచ్చని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.